Hi guys, this is Imran Sheikh and you're watching Star Data Labs. Guys, SQL Server playlist లో భాగంగా ఇది 9th video guys, that is how to delete the rows in a table using delete command in SQL Server. గైస్ మీరు ప్రీవియస్ వీడియోలో చూస్తే మనం అప్డేట్ కమాండ్ మీద వర్క్ చేసాము. ఒక రోస్ని ఎగ్జిస్టింగ్ రోస్ని ఎలా అప్డేట్ చేయాలంటే ఎలా మోడిఫై చేయాలి రోస్ అనేది. ఇప్పుడు మనం రిక్వైర్మెంట్ చేంజ్ అయింది అదేంటంటే గైస్ ఒక రోస్ ఉంటాయి కదా దాన్ని ఎలా డిలీట్ చేయాలి అనేది మన కాన్సెప్ట్ ఇక్కడ ఓకేనా. సో ఫస్ట్ సింటాక్స్ చూద్దాం గైస్. సింటాక్స్ అబౌట్ డిలీట్ కమాండ్ సింటాక్స్ డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ కండిషన్ అంతే గైస్. సో ఎలాగైతే మనం చెప్పుకున్నామో క్రియేట్ కమాండ్ యూస్ చేస్తాం, అప్డేట్ కమాండ్ యూస్ చేస్తాం, అలాగే సిమిలర్గా డిలీట్ కమాండ్ యూస్ చేస్తాం గైస్. సో ఫ్రమ్ ఓకే, ఫ్రమ్ కీవర్డ్ రాస్తాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ టేబుల్ నేమ్ అంటే ఏంటి గైస్, మనం ఇక్కడ ఎంప్లాయీ టేబుల్. సో వేర్ కండిషన్ అంటే ఇక్కడ వేర్ కండిషన్ యూస్ చేస్తాం. సో డిపెండ్స్ అపాన్ ఏ కండిషన్ని సెలెక్ట్ చేసుకుని మనకి రో అనేది డిలీట్ అవ్వాలి అనే దాని మీద రాస్తాం. ఇక్కడ వేర్ కండిషన్ అంటే ఏమి ఇస్తాం, కాలం ఇస్తాం, కాలం ఐడి ఏదైనా తీసుకుంటాం, లైక్ ఎంప్లాయ్ ఐడియా ఎంప్లాయీ నేమా అనేది దేన్ని బట్టి మనకి రో డిలీట్ అవ్వాలనేది ఇక్కడ రాస్తాం గైస్ ఓకేనా. సో క్విక్గా డెమో చూద్దాం గైస్, చాలా సింపుల్ కాన్సెప్ట్. సో ఇప్పుడు నేను మళ్ళీ ఎస్ఎస్ఎంఎస్ ఓపెన్ చేశాను గైస్. ఎస్ఎస్ఎంఎస్లో మనకి ఏముంటుంది గైస్, సీక్వెల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియోలో మనకి క్వరీస్ రాస్తుంటాం గైస్. మనం ఇక్కడ క్వరీస్ రాస్తాం. సో ఫస్ట్ మనం ఈ ఎంప్లాయీ టేబుల్ని జస్ట్ సారీ గైస్, నేను మళ్ళీ క్వరీ రన్ చేస్తున్నాను, సెలెక్ట్ క్వరీ. సో ఈ 4 రికార్డ్స్ ఉన్నాయి. మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఇప్పుడు డిలీట్ అశోక్ రికార్డ్ ఓకేనా. సో డిలీట్ రాస్తాం ఫ్రమ్ టేబుల్ నేమ్ ఏంటి గైస్, ఎంప్లాయీ వేర్ ఎంప్లాయీ ఐడి ఈజ్ ఈక్వల్ టు 1. సో అశోక్ది ఎంప్లాయీ ఐడి 1. సో ఓన్లీ మనం ఇప్పుడు ఇట్లా సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే మనకి అశోక్ రికార్డు రిమూవ్ అయిపోయింది. సో అది రిమూవ్ అయింది సెలెక్ట్ చేయాలి, చూడాలంటే ఎలాగా ఈ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి. చూస్తే ఇందాక మనకి అశోక్ రికార్డ్ ఉంది, ఇప్పుడు అశోక్ రికార్డ్ అనేది డిలీట్ అయిపోయింది. బట్ ఇక్కడతో అవ్వలేదు గైస్. ఇక్కడ డిలీట్ కమాండ్ అండ్ అప్డేట్ కమాండ్ చాలా కాస్ట్లీవి, ఎందుకంటే ఇవి ప్రాజెక్ట్ని బాగా ఇంపాక్ట్ చేస్తాయి. ఎప్పుడు ఇంపాక్ట్ చేస్తాయంటే ఈ వేర్ కండిషన్ కనుక మీరు రాయకుండా కనుక ఉంటే కనుక చాలా ఇంపాక్ట్ చేస్తాయి ఇవి. సో ఎప్పుడైతే ఇక్కడ నేను డిలీట్ ఫ్రమ్ ఎంప్లాయీ అని క్లిక్ చేసి ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేశాను, 3 రోస్ ఎఫెక్ట్ అయింది చూడండి, అంత టేబుల్ మొత్తం నాకు డిలీట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీని రన్ చేస్తే సో నాకు రికార్డ్స్ ఏమీ లేవు. సో ఎప్పుడైతే ఇక్కడ నేను వేర్ కండిషన్ రాయలేదో సో అది మొత్తానికి తీసేసుకుని మొత్తం డిలీట్ అయిపోయింది. సో ఇలా కొన్ని టైమ్స్ మన వేర్ కండిషన్ రాయకపోతే కనుక చాలా ఇంపాక్ట్ ఉంటుంది ప్రాజెక్ట్లో కూడా, రియల్ టైంలో కూడా. So that's all guys, this is all about delete command in SQL Server.